అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము. దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 4. ఉన్నదంతా సత్ చిత్ ఆనందమైన ఆత్మ మాత్రమే. మనలో తెలుసుకునే తెలివే చైతన్యం, అదే సాక్షి. ఈ సాక్షి చైతన్యమే ఉన్నట్లుగా స్ఫురించే తన సత్ రూపాన్ని తాను తెలుసుకుంటున్నది. ఈ సత్ చిత్ రూప ఆత్మ సదా ఏకాంతంగా ఉంటుంది. ఎన్ని ఉన్నట్లుగా అనిపించినా ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఇది ఏకం, అద్వితీయం. ఆకాశాన్ని ఎంత జాగ్రత్తగా చూసినా నీలంగా కనిపిస్తూనే ఉంటుంది, కానీ నిజానికి వినీలాకాశంలో నీలవర్ణం ఎక్కడా లేదు. ఆత్మ చిత్గా సాక్షిగా నన్ను చూస్తూనే ఉంటుంది, తెలుసుకుంటూనే ఉంటుంది. ఏదైనా ఉన్నట్టుగా స్ఫురించేది, దానిని తెలుసుకునేది భావములోనే. ఈ భావాలు విడివిడిగా మనచే గుర్తింపబడడానికి మధ్యలో నిశ్శబ్దంగా, చలనరహితంగా ఆత్మ ఆనందంగా ఉంది. సత్గా స్ఫురించిన ఆత్మే, చిత్గా తెలుసుకున్న ఆత్మే. వీటి మధ్య నిశ్శబ్దంగా ఆనందంగా ఉండేది ఆత్మే. ఉన్నదంతా సత్ చిత్ ఆనందమైన ఆత్మ మాత్రమే. రెండవది ఏదీ లేనేలేదు. ఈ సత్యాన్ని నీవు గుర్తించాలి. నీవు సర్వకాలము పవిత్రుడవు, నిత్యుడవు, సర్వజ్ఞుడవు, అన్ని పరిమితుల నుండి విముక్తుడవు. ఈ వాస్తవాన్ని గుర్తించి స్వతంత్రుడిగా ఉండు. ప్రసాద్ భరద్వాజ. పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది. సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రసాద్ భరద్వాజ.